హాల్లో అందరూ ఉండగా ఇంతలో రుద్రాణి అయితే ఇలా అంటూ ఉంటుంది. అప్పుడు నా కొడుకు అమ్మాయిలతో తిరుగుతున్నాడు, నా కొడుకు ప్రవర్తన మంచిది కాదు, అది ఇది అని చెప్పి నా కొడుకుని ఆఫీస్కి వెళ్ళకుండా చేశారు. ఇప్పుడు నీ కొడుకు చేసిందేంటి వదిన? నీ కొడుకు ఒక రూలు, నా కొడుకు ఒక రూలా అని చెప్పి రుద్రాణి అడుగుతూ ఉంటుంది. అది విన్న అక్కడ ఉన్న వాళ్ళంతా అలా షాక్ అయి చూస్తూ ఉంటారు. ఇంతలో అపర్ణ అయితే చెప్పు వదిన అని చెప్పి రుద్రాణి అపర్ణని అడిగితే అపర్ణ అయితే ఇలా అంటూ ఉంటుంది. ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం నువ్వే చెప్పాలి రాజు అని చెప్పి రాజుకి అడుగుతుంది. ఆ మాటలు విన్న రాజు ఇలా అంటూ ఉంటాడు. నేనేం చెప్తాను మామ్, నువ్వే చెప్పు, ఏం చెయ్యాలో చెప్తే అది చేస్తాను అని చెప్పి రాజు అంటాడు. అయితే ఈ సమస్యకు పరిష్కారంగా నువ్వు చేసిన తప్పుకి ఆ బాబుని ఎక్కడైనా వదిలిపెట్టిరా, లేదంటే ఇప్పుడే ఈ క్షణమే ఆఫీస్ బాధ్యతలన్నింటినీ వదిలేసి వేరే వాళ్ళకి అప్పగించు, నువ్వు మాత్రం ఆఫీస్ బాధ్యతలు తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పి అపర్ణ అంటుంది. అది విని ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక రాజు అయితే అలా చూస్తూ ఉండిపోతాడు. ఇక వాళ్ళ అమ్మ చెప్పిన మాటలను రాజు తూచా తప్పకుండా పాటిస్తాడా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.